హాయ్ ఫ్రెండ్స్, ప్రభాస్ యాక్ట్ చేసే నాగాశ్వన్ డైరెక్ట్ చేసిన కల్కి మూవీ ట్రైలర్ అయితే వచ్చింది. ఆయన ట్రైలర్ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే ట్రైలర్ అయితే జస్ట్ ఓకే పర్వాలేదు అనిపించింది. లైక్ మనం చూసుకుంటే కనుక ఇది ఒక కొత్త ప్రపంచానికి తీసుకెళ్ళినట్టు మనకైతే తెలుసు. అది కూడా ఫ్యూచరిస్టిక్ ప్రపంచం, లైక్ ఫ్యూచర్లో కాశీలో జరిగే ఒక స్టోరీ ఇది. సో ప్రభాస్ గారి క్యారెక్టర్ మీద వచ్చేసి భైరవ్ అండ్ మన అందరికీ తెలుసు లైక్ చాలా మంచి యాక్టర్స్ అయితే ఉన్నారు, లైక్ అమితాబ్ బచ్చన్ కానీ, దీపికా పడుకొని అండ్ కమల్ హాసన్ కానీ. బట్ ఇందులో నాకు టూ సపరేట్ ప్యాకేజెస్ నాకేమనిపించింది లైక్ బ్రహ్మానందం గారు అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు. సో వాళ్ళిద్దరు కూడా మనకి ఇలా అప్డేట్స్ వచ్చే కొద్దీ మనకైతే క్యాస్టింగ్ అనేది పెరుగుతూనే వెళ్తుంది. బట్ ఇప్పుడు మనం చూసుకుంటే కనుక లైక్ ఫ్యూచర్లో స్టోరీ జరుగుతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. లైక్ ఫ్యూచర్లో అది కూడా కాశీ అనే ప్లేస్లో ఇక్కడ మనం చూసుకుంటే కనుక లైక్ ఫ్యూచర్లో లైక్ గెటప్స్ ఎలా ఉంటాయి అండ్ ఫ్యూచర్లో రోడ్స్ ఎలా ఉంటాయి అండ్ ఫ్యూచర్లో మనం చూసుకుంటే కనుక లైక్ వెపన్స్ ఎలా ఉంటాయి, లైక్ కార్ ఎలా ఉంటుంది అండ్ గన్ ఎలా ఉంటుంది అన్నట్టు మనకైతే అన్ని వీళ్ళు ఊహించి వీళ్ళైతే సృష్టించారు. సో అదైతే మనకు చాలా బాగుంది. నిజంగా మనం నాగేశ్వర్ అండ్ వాళ్ళ టీంకి మనమైతే అప్రిషియేట్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం చూసుకుంటే కనుక లైక్ ఫ్యూచర్ ప్లస్ పాస్ట్కి కనెక్ట్ ఉన్నట్టు నాకైతే అనిపించింది. బట్ అండ్ లైక్ ఇందాక మనం ఇంతకుముందు రిలీజ్ అయిన గ్లిమ్స్లో మనం చూసుకుంటే కనుక లైక్ కమల్ హాసన్ గారిని అయితే ఎక్కడ రివీల్ చేయలేదు. బట్ ఈ మూవీలో అండ్ ఇప్పుడు ఈ ట్రైలర్లో మనకైతే కొంచెం రివీల్ అయితే చేస్తారు, అది కూడా అయితే నాకైతే నచ్చింది. బట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లైక్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే దేని గురించి అని చెప్పుంటే బాగుండేది. లైక్ ఇప్పుడు పార్ట్ 1 మూవీ ఉంది కదా, సో పార్ట్ 1 మనం చూసుకోవడం లైక్ మెయిన్ స్టోరీ దేని గురించి ఉండబోతుంది, లైక్ అసలు లైక్ జస్ట్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అయితే కొంచెం బాగానే ఉంది లైక్. బట్ మెయిన్ స్టోరీ మెయిన్ కాన్ఫ్లిక్ట్ దేని గురించి ఉండబోతుంది అని చెప్పి కొంచెం చెప్పుంటే బాగుంటుంది. దాంతో మనకు కొంచెం సినిమా చూసేటప్పుడు మనమైతే కొంచెం ప్రిపేర్ అవుతాం, లైక్ మూవీ దీని గురించి ఉండబోతుంది అండ్ దీని గురించి కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఉండబోతుంది అని చెప్పి మనకు కొంచెం ప్రిపేర్ అయితే మనకి వన్స్ మన థియేటర్కి వెళ్ళి సినిమా చూసినప్పుడు మనకైతే ఒక మిస్ మ్యాచ్ అనేది కాదు. లేదు అంటే ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క స్టోరీతో అయితే వాళ్ళైతే మైండ్లో పెట్టుకుని వెళ్ళిపోతారు. బట్ కొంచెం స్టోరీ స్క్రీన్ ప్లే దేని గురించి చెప్పుంటే బాగుండేది. జస్ట్ ఇది కొంచెం క్యారెక్టర్స్ వరకు మనల్ని అయితే బాగానే చూపించారు, లైక్ కమల్ హాసన్ గారు గెటప్ అండ్ అమితాబ్ బచ్చన్ గారు గెటప్ అండ్ దీపికా పాడుకునే గెటప్ అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ బ్రహ్మానందం గారు అండ్ అమితాబ్ బచ్చన్ గారు ఇలా డిఫరెంట్ ఉన్నట్టు మనకైతే తెలుస్తుంది. అండ్ కొంచెం బుజ్జి అండ్ భైరవ లైక్ అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయింది కదా, దాని కూడా కొంచెం స్టోరీ అయితే చెప్పారు. అండ్ ఇందులో మనం చూసుకోవడం కానీ కొంచెం క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అండ్ వాళ్ళ రోల్స్ ఏంటి అండ్ కొంచెం మూవీ థీమ్ ఎలా ఉంటున్నట్టు మనకైతే చూపించారు తప్ప బట్ మెయిన్ కాన్ఫ్లిక్ట్ చెప్పుంటే బాగుండేది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ విజువల్గా అయితే చాలా బాగుంది, లైక్ ఒక కొత్త ప్రపంచాన్ని మనకైతే తీసుకెళ్తున్నట్టు మనకైతే తెలుస్తుంది, అది కూడా ఫ్యూచర్లోకి. సో ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అని చెప్పి మనకి ఎవరికైతే ప్రాపర్గా తెలియదు, ఇదంతా నాగ అశ్విన్ ఇమాజినేషన్. సో ఆ గట్స్కి మనమైతే అప్రిషియేట్ చేయాలి. ఇంకోటి మనం చూసుకుంటే కనుక అశ్విని దత్ కానీ మనమైతే అప్రిషియేట్ చేయాలి, బికాస్ ఇంతమంది యాక్టర్స్ అండ్ ఇంతమంది బడ్జెట్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ మనం చూసుకుంటే కనుక లైక్ చాలా క్వాలిటీగా ఉన్నట్టు మనకైతే తెలుస్తుంది. సో దీనికి రియల్గా మనం డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ టీమ్ని మనమైతే అప్రిషియేట్ చేయాలి. లైక్ విజువల్గా సినిమా అంతా ఒక కొత్త ప్రపంచానికి తీసుకెళ్తున్నట్టు మనకైతే అనిపిస్తుంది. అండ్ కొంచెం స్టోరీ స్క్రీన్ ప్లే వర్కౌట్ అవుతాయి కనుక జస్ట్ స్టోరీ స్క్రీన్ ప్లే కొంచెం వర్కౌట్ అయ్యి అండ్ కొంచెం పాజిటివ్ టాక్ వస్తే కనుక లైక్ స్కై ఈజ్ ద లిమిట్ అసలు లైక్ ఇలాంటి ఒక సినిమాలకి. బట్ ఎనీవే లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ ట్రైలర్ మనం చూసుకుంటే కనుక ట్రైలర్ రివ్యూ గురించి చెప్పాలంటే లైక్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ వర్క్ అయితే చాలా బాగుంది, లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అండ్ సౌండ్ డిజైన్ కానీ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ కానీ అండ్ కాస్ట్యూమ్ డిజైన్ కానీ లైక్ ఆ గన్స్ డిజైన్ చేసిన వాళ్ళు కానీ అండ్ కార్ వెహికల్ డిజైన్ చేసిన వాళ్ళు కానీ లైక్ చాలా మంచి అవుట్పుట్ ఇచ్చినట్టు మనకైతే తెలుస్తుంది. అది కూడా వాళ్ళు సొంతంగా ఇమాజిన్ చేసుకుని వీళ్ళైతే డిజైన్ చేయాలి, నిజంగా దానికైతే అప్రిషియేట్ చేయాలి. బట్ కొంచెం స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే దేని గురించి ఉంటుంది అని చెప్తే కొంచెం బాగుండేది. అండ్ కొంచెం స్టోరీ దేని గురించి అన్నట్టు చెప్పుంటే బాగుండేది. అండ్ ఓవరాల్ ఈ ట్రైలర్ గురించి చెప్పాలంటే ట్రైలర్ అయితే బాగానే ఉంది, ట్రైలర్ అయితే బాగానే ఉంది నాకైతే అనిపించింది. అండ్ ట్రైలర్ రేటింగ్కి నేను ఇవ్వాలంటే కనుక 3/5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే మా రివ్యూస్ కానీ ట్రైలర్ రివ్యూస్ అన్న కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.